హాయ్ గాయ్స్, ఈరోజు 20 ఆగస్టు థర్స్డే. వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మన పప్ప కాళ్ళు అయితే మొత్తం రెడీ అయిపోతున్నాయి చూడండి. మొత్తం అయితే మనకి మట్టి వరకు స్టార్ట్ అయిపోయింది. పాదాల పూజ కూడా చేసారు చూడండి. మట్టి పూజ అయితే అయిపోయింది. సో మొత్తం మెష్ అయిపోయింది. నేను చూపించిన కదా, మెష్ ఇక్కడ దాకా వేసుకున్నారు, ఈ హైడ్ దాకా. అండ్ మనకి కింద కూడా మొత్తము ఇదంతా మెష్ వర్క్ అయితే చేసుకున్నారు. సో ఇదంతా గడ్డి అండ్ మనకి మట్టి వచ్చింది కదా, ఆ మట్టి మిక్చర్ ఉంటుంది చూసుకోవచ్చు. ఈ గడ్డి ఉంది కదా మనకి, ఈ గడ్డి యూజ్ చేసుకుంటారు. ఈ గడ్డి తోటి మనకి ఈ బంక మట్టి టైప్ ఉంది కదా మట్టి, సో ఈ మట్టిలో మిక్స్ చేసుకొని మనకి ఒక లేయర్ లెక్క వేసుకుంటారు. చూసిరు కదా, ఒక లేయర్ లెక్క వేసుకున్నారు చూడండి. ఇదంతా ఒక లేయర్ లెక్క వేసుకున్నారు. ఇదంతా మనకి ప్యాచ్ వర్క్ లెక్క వేస్తారు అనమాట. ఇక్కడ అంతా మనకి మిక్చర్ అయితే అవుతుంది. ఇదంతా మనకి ఈ ఆవు పేడ ఉంటుంది కదా, ఆ పేడ టైపు మనకి రెడీ చేసుకుంటారు అనమాట. ఈ రెడీ చేసుకున్నది మనకి అక్కడ పోయి ఫిక్స్ చేసుకుంటారు. మీకు చూపిస్తుంది అసలు ఏం సిమెంట్. ఇది సిమెంట్ కాదు, ఇది యాక్చువల్గా మనకి ఒక టైప్ ఆఫ్ మట్టి అనమాట. ఇప్పుడు మెయిన్ మట్టి ఉంటుంది చూడు, మనకి నార్మల్గా దొరికే మట్టి, ఆ స్టైల్లో ఉండదు ఇది. కొంచెము మనకి బంక మట్టి టైప్ ఉంటుంది. ఒక పౌడర్ లెక్క, ఫైన్ పౌడర్ లెక్క వస్తుంది. ఇట్లా మిక్స్ చేసి ఇట్లా సిమెంట్ లెక్క అవుతుంది. చాలా గట్టిగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇదే వాడతారు. ఇది ఎకో ఫ్రెండ్లీ కాబట్టి గణేశుడు మనకి ఇది వాడతారు. అండ్ మనకి గడ్డి చూసుకోవచ్చు, ఇక్కడ ఇంతగానం ఉంది. అండ్ లోపల కూడా చాలా ఉంది గడ్డి. సో ఒకసారి ఇది అయిపోయింది అనుకో, వరగడ్డ అంటారు, ఇది అయిపోయింది అనుకో మళ్ళీ తెప్పిస్తారు. ఆవులకి వాటికి మేతేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ గడ్డి అనమాట ఇది. చూసుకోవచ్చు, ఈ ప్యాచ్ ఉంది కదా, ఇట్లా ఆవు పేడ లెక్క ఉంది చూడండి. ఇట్లా మొత్తము రెడీ చేసుకుంటారు. ఇది మొత్తం అట్లా స్టిక్ చేస్తారు అనమాట. కొంచెం ఈ వెట్టి వేసుకొని దానికి స్టిక్ ఇట్లా గట్టిగా ఫిక్స్ చేసేసారు అంటే అది ఉండిపోతుంది. ఎందుకంటే మెష్ ఉంటుంది కదా, మెష్ గడ్డిని, మెష్ ఉంది కదా, మెష్ ఇదైతే పట్టుకుంటుంది అనమాట. దీనికి గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఒత్తి పెడతారు, ఒత్తిగా పెట్టరు, అది చాలా గట్టిగా ఉంటుంది అని చూసుకోవచ్చు. ఒత్తితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది ఎంత ఈజీగా బయటికి రాదు. దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మీరు లోపలికి అయితే ఒత్తేస్తారు అనమాట. ఆ లోపల పోయి గట్టిగా అయిపోతుంది అనమాట. మనకి మెష్ లోపల వన్స్ మెష్ లోపలికి వెళ్ళిపోయింది అనుకో, వన్స్ ఈ మెష్ లోపలికి వెళ్ళిపోయింది అనుకో, ఇక ఫిక్స్ అయిపోతుంది అనమాట. అది రాదు ఇక మొత్తం గట్టి కానీ ఆ మట్టి కానీ బయటికి రాదు. దీని లోపల ఇట్లా ఒక లేయర్ లెక్క ఫామ్ అయిపోయి దీన్ని వెనకకి వెళ్ళి ఇట్లా పట్టుకుంటుంది అనమాట. అట్లా ఇది ఆగుతుంది. వెనకకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు, మీకు కనిపిస్తుందా? వెనకకి వెళ్ళి ఇట్లా ఉంటుంది అనమాట. మనకి మొత్తం అయితే ఇట్లా ఫిక్స్ చేసేస్తారు మట్టితో. అయితే మనకి మట్టి పూజ చేస్తారు కదా, మట్టి పూజ చేసినప్పుడు అయితే ఇట్లా చేసుకుంటారు అనమాట. ఇట్లా పూజ చేసుకొని మనకైతే మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అదే ఈ పూజది గణేశుడు చూసుకోవచ్చు. మినీ గణేశుడు చాలా బాగుంది కదా. అండ్ మట్టి ముద్ద కూడా అండి ఇట్లా పెట్టేసుకున్నారు. అండ్ ఇడికెళ్ళి మీకు ఇట్లా కనిపిస్తుంది వ్యూ. అయితే పైన కూడా స్టార్ట్ చేస్తారు మెల్లగా. ఇదంతా వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఇక ఈ రోజు నుంచి 24 hours పని నడుస్తుంది. కాళికాదేవి షెడ్ వర్క్ దగ్గరకు వచ్చేసినాము. మనం తీసుకొచ్చి నిన్న మెషింగ్ అయిపోయింది కదా. అండ్ ఒక చిన్న స్టేజ్లోకి వేసుకున్నారు చూడండి. ఇక్కడ చిన్న స్టేజ్ అయితే అయ్యింది. ఈ స్టేజ్కి మళ్ళీ వెనక బేస్ ఒక రాడ్ వేసుకున్నారు, బ్యాక్ బోన్ లెక్క. అండ్ దానికి మళ్ళీ ఒక రాడ్ ఫిక్స్ చేసేసుకుంటారు. మీకు అంతా ఫస్ట్ నుంచి చూసినారు కదా గణేశుడు ఇక్కడ ఎట్లా అయిందో, సేమ్ అట్లనే ఇక్కడ కూడా అవుతుంది. కాకపోతే ఇదంతా సైడ్ కూడా మనకి అంత ఫ్రేమ్, ఎందుకంటే సీనరీ టైప్ ఒకటి వస్తుంది కదా, వెనక ఒక థీమ్ పెడతారు కదా, ఆ థీమ్ కోసం అనేసి ఇట్లా సైడ్ కూడా ఇవి ఉంటాయి. అండ్ ఇక్కడైతే వర్క్స్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. మెషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. కింద దానికి కూడా ఈ మెషింగ్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ మొత్తం వెనక కూడా మొత్తం మెషింగ్ అయిపోయింది. మీరు లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు ఆ మట్టి ఎట్లా ఫిక్స్ అయిందో. ఇది ఇంతే నేను జూమ్ చేయగలుగుతా. అండ్ దగ్గరికి వెళ్ళి కూడా చూపించలేను. ఇది ఎక్కాలంటే కష్టం ఇది. సో ఇట్లా లోపలికి ఫిక్స్ అయిపోతుంది అనమాట. మొత్తం మిక్చర్ అనమాట. చెప్పినా కదా, ఈ ప్యాచెస్ అన్ని ఇట్లా పెడతారు. ప్యాచెస్ అన్ని ఇట్లా ఫిక్స్ చేసేసుకున్నాక ఒక పార్ట్ లెక్క అయిపోతుంది అంతా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బప్ప ఇయర్స్, పంచకి సంబంధించిన అన్నీ కూడా మనకి వెల్డింగ్ అయితే చేసి పెట్టేసుకున్నారు. ఇవన్నీ కూడా జల్దీ ఫిక్స్ అయిపోతాయి. అండ్ మనకి చూసుకోవచ్చు గణపయ్య దంతాలు మొత్తం ఇక్కడ రెడీ అయిపోయాయి చూడండి. మనకు మొత్తం టోటల్ 5 phases ఉంటాయి కదా, 5 phasesకి తగ్గట్టు దంతాలు అయితే వచ్చేస్తాయి. అండ్ ఇక హాఫ్ దంతం ఉంటుంది కదా, హాఫ్ దంతం ఇక్కడ ఉంది. అండ్ ఫుల్ దంతాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి. లింగం ఎట్లయితే ఉంటుంది చూడండి, ఇట్లా రౌండ్గా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఇక్కడికి వెళ్ళి వస్తాయి కదా, మొత్తం లింగం ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. సో సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే చూసుకొచ్చినారు. అండ్ ఇంకో దంతం ఇక్కడ ఉన్నాయి చూడండి. జూమ్ అవుట్ చేసి ఇస్తున్నాయి ఇప్పుడు 0.5x మీకు సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించినవి అయితే మనకి లింగం అయితే ఇక్కడ కింద బేస్ వరకు మనకి మెయిన్ లింగం
ఇట్లా స్ట్రక్చర్ ఉంటుంది కదా, అదైతే స్టార్ట్ చేసేసుకున్నారు. సో మ్యాక్సిమం రేపటి వరకు మొత్తం ఈ వెల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ దీనికి ఫైనల్ వెల్డింగ్ కూడా చేసేస్తారు. ఇంకో 1 వీక్లో మొత్తము దీనికి కూడా మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మొత్తం ఇట్లా చూడండి, టీం మొత్తం కష్టపడి మొత్తం అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మెటీరియల్ అయితే మొత్తం పైకి కూడా తెచ్చేసుకున్నారు చూడండి. ఇక్కడ మొత్తం మిక్చర్ అవుతుంది. నేను ఇంతకుముందు చూపించిన కదా కింద, ఆ టైప్లో అయితే చేసేసుకుంటారు మొత్తం. చూడండి వరగడ్డి మొత్తం ఇట్లా తెచ్చేసుకోరు వరగడ్డి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు బ్యాగ్స్ మట్టి ఉంది దీంట్లో అంతా. కింద చూసుకోవచ్చు మీరు మొత్తం కళాకారుల టీం అయితే చూసింది. ఇక్కడైతే సెటిల్ అయిపోయారు వాళ్ళు. అండ్ పైన కూడా వర్క్స్ జల్దీ స్టార్ట్ అయిపోతాయి. మీరు చూసుకోవచ్చు గైస్, మనకి పడగలకి అయితే మొత్తం మెషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు పైన. అండ్ జూమ్ చేసి చూపిస్తా. హైలైట్ ఏంటంటే కిరీటం కూడా స్టార్ట్ చేసేసారు. మెయిన్ గణపతి హెడ్ ఉంది కదా, ఆ కిరీటంకి కూడా మెషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళు మొత్తం అయితే గట్టిగా మెషింగ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు మొత్తం మెషింగ్ అయితే అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మొత్తం అయితే మెషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాకా కింది దాకా వచ్చేసింది చూడండి. ఇక్కడ దాకా ఉంటుంది కదా, ఇక్కడ దాకా మనకి మెషింగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది. సో పైన కూడా వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ అవుతున్నాయి. అండ్ స్టార్ట్ చేసేస్తారు. ఇక 24 hours పని నడుస్తుంది. జల్దీ వర్క్స్ అయితే అయిపోతుంది. మా అంటే ఇంకా 25 days ఉంది. వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో, అసలు రోజు ఎంత వర్క్ చేస్తారు అనేది కూడా మనం కవర్ చేసాము. అండ్ వీళ్ళు కూడా చాలా కష్టపడుతారు. అండ్ అన్నిట్లో అవుతున్నాయి కూడా మొత్తము ఇందుకెళ్ళి మొత్తము ఇట్లా కష్టపడుతున్నాం అన్నమాట. వీళ్ళు పెద్ద రిస్క్ జాబ్. అక్కడ నుంచి ఒక అన్న పోతుంది చూడండి, ఇక్కడ కూడా ఒక అన్న పోతుంది, పైకి పోతుంది చూడండి. ఇట్లుంటుంది అనమాట. ఈజీ కాదు పైన పోయి వర్క్ చేయడం అయితే, ఇంత కష్టం ఉంటుంది. మనకి వే కూడా ఈజీగా ఉండదు. చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట. అంతా సందులు తిప్పుకుంటూ పోవాలి. కింద తొండాల దగ్గర పోయి ముందు ఫేస్ వర్క్ చేయాలన్నా కూడా అంతే. మొత్తం చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఫైనల్గా మన అన్న అయితే పైకి వచ్చేసిండు. ఇక్కడ కూడా అన్న పైకి వచ్చేసిండు. అండ్ వర్క్స్ అయితే ఇక మొత్తం ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం రేపటి వరకు మెషింగ్ వర్క్ అయితే మొత్తం కింది దాకా అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం అసలు ఎంతవరకు అవుతుందో. సో దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay tuned for the next video. Bye bye.